తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రగుట్ట అడవుల్లో మావోయిస్టులకు సంబంధించి భారీ సొరంగాన్ని బలగాలు గుర్తించాయి. మరింత సమాచారం మా ప్రతినిధి లింగయ్యని అడిగి తెలుసుకుందాం. లింగయ్య, చెప్పండి, కర్రగుట్టల్లో బయటపడిన సొరంగానికి సంబంధించి వివరాలేంటి? ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లోని దండకారణ్యం కర్రగుట్ట అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు మరోసారి దూకుడు పెంచారని చెప్పవచ్చు. భద్రతా బలగాలు మరింత దూకుడు పెంచుతున్నాయని చెప్పవచ్చు. మావోయిస్టులు ఏర్పాటు చేసుకున్న సొరంగాన్ని కూడా భద్రతా బలగాలు గుర్తించడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ సొరంగం కూడా అత్యంత భారీగా ఉంది. దాదాపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. మొత్తం కర్రగుట్ట అటవీ ప్రాంతాల్లోని నైరుతి వైపు ఇది సొరంగాన్ని గుర్తించినట్టుగా మనకు సమాచారం అందుతుంది. మనం చూస్తున్న విజువల్స్ లో కూడా చూడవచ్చు. భారీ సొరంగాన్ని భద్రతా బలగాలు ఇవాళ ఉదయం గుర్తించాయి. శనివారం రాత్రి నుంచి కూడా భారీగా ఆపరేషన్ పైకి కర్రగుట్టల ప్రాంతాలపైకి దూసుకెళ్తున్న భద్రతా బలగాలు కర్రగుట్ట అటవీ ప్రాంతాల్లోని ఒక వైపున కూడా ఈ భారీ సొరంగాన్ని గుర్తించాయి. ఈ సొరంగంలో దాదాపు 1000 మందికి పైగా నివాసం ఉండొచ్చు. 1000 మందికి పైగా విశ్రాంతి తీసుకునేలాగా ఈ సొరంగం ఉన్నట్టుగా మనకు ప్రాథమికంగా సమాచారం అందుతుంది. ఈ సొరంగం లోపల కూడా భారీగా అటు మైదానం కావచ్చు, ఇటు విశ్రాంతి తీసుకునేందుకు అవసరమైన వసతులు, అదేవిధంగా నీటి సదుపాయం కూడా ఉన్నట్టు ఆ భద్రతా బలగాలు గుర్తించాయి. దీంతో దాదాపు కొన్ని నెలలుగా మావోయిస్టులు ఇక్కడే మకాం వేసి ఈ సొరంగంలో తలదాచుకున్నట్టుగా కూడా మా భద్రతా బలగాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మరింత దూకుడు పెంచి ప్రస్తుతం మావోయిస్టుల కూటం వేట కొనసాగిస్తున్న భద్రతా బలగాలు పూర్తిగా 4 వైపుల కర్రగుట్టలని తమ ఆధీనంలోకి తీసుకుంటున్నాయి. మొత్తం 90 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న కర్రగుట్టల ప్రాంతాలను ఇప్పటికే భారీగా 5000 అడుగుల ఎత్తులో ఉన్న ఆ గుట్ట ప్రాంతాలను కూడా చేరుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే చాలా వరకు కూడా చేరుకుంటున్న పరిస్థితి. దాదాపు వేలాది మంది భద్రతా బలగాలు ఈ ఆపరేషన్ లో కొనసాగుతున్నాయి. అయితే శనివారం రాత్రి నుంచి కూడా కొంత వాతావరణంలో మార్పు రావడం వల్ల కొంత ఆపరేషన్ కు ఆటంకం కలుగుతున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఇవాళ ఉదయం నుంచి కర్రగుట్ట అటవీ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది. ఈ నేపథ్యంలో భారీ వర్షంలో కూడా ఈ మావోయిస్టుల కోసం భద్రతా బలగాల వేట అయితే కొనసాగుతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఇప్పటివరకు అయితే పూర్తిగా భద్రతా బలగాలు అటవీ ప్రాంతాలను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. ఎప్పుడు ఎటువంటి వార్త బయటకు వస్తుంది, ఓవైపు ఎదురుకాల్పులు, మరోవైపు భారీ శబ్దాలు, తుపాకుల మూతలతో అటవీ ప్రాంతాలను కూడా దద్దరిల్లుతున్న పరిస్థితుల్లో ఎటువంటి సమాచారం బయటకు వస్తుంది, ఎటువంటి వార్త బయటకు వస్తుంది మాత్రం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి. మరోవైపు 6వ రోజు కూడా భద్రతా బలగాల ఆపరేషన్, అదేవిధంగా ముమ్మరంగా కూంబింగ్ తనిఖీలు అయితే విస్తృతంగా కొనసాగుతున్నాయి. ధన్యవాదాలు లింగయ్య.